జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో గీసికొండ మండలం ఎలుకుర్తి హవేలి ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్ నిర్మాణం మరియు సైడ్ డ్రైన్స్ ఎస్సీ సప్లిన్ కింద పరకాల ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవనీయులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మంజూరు చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి పరకాల అధికార ప్రతినిధి చాడ కొమ్రారెడ్డి, ఎక్స్ టీపీసీసీ మరియు ఎక్స్ ఎంపీపీ భీమగాని సౌజన్య గారు, మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు నల్ల సురేష్ బాబు గారు, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు గొర్రెరాజు మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మహిళా మండలి సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, నాయకులు, యువకులు తదితరులు ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. దొంగతనం చేసినాడే మనడు దొంగ అంటే దాన్ని ఎట్లా వదిలిపెడతాను? అట్లుంటుంది వాళ్ళ సంగతి. కనుక వాస్తవాలు తెలుసుకోండి దయచేసి అని చెప్పి విజ్ఞప్తి చేయడమే నా బాధ్యత. ఈరోజు ఎల్కుర్తి హవేలి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. ఎల్కుర్తి గ్రామంలో సిఆర్ఆర్ ఎస్సీ సప్లాన్ 2024-25 నిధులతో 26,70,000 శాంక్షన్ కావడం జరిగింది. అందులో భాగంగా సీసీ రోడ్లు, సైడ్ కాలువలు కూడా ఈరోజు శంకుస్థాపన కోసం పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎల్కుర్తి గ్రామానికి రావడం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు చేయలేని అభివృద్ధి పనులు ఇప్పుడు 2 సంవత్సరాలలోనే ఏవైతే 6 గ్యారెంటీలు మాట ఇచ్చారో అవన్నీ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది. ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, ఎల్కుర్తి గ్రామానికి ఇప్పటికే 54 ఇండ్లు, మళ్ళీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు మళ్ళీ మొన్న ఒక 10 రోజుల క్రితం కూడా ఇంకో 15 ఇండ్లు కొత్తగా కూడా పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ లబ్ధిదారులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని. కానీ 2 సంవత్సరాల కాలంలోనే ఇప్పటికీ మా గ్రామానికైతే దాదాపు 70 ఇండ్లు శాంక్షన్ కావడం జరిగింది. బిల్లులు కూడా వెంటనే 15 రోజుల్లోనే ₹1 తగ్గకుండా బిల్లులు ఏదైతే ఉన్నాయో బిల్లులు విడుదల వారీగా పడడం కూడా జరుగుతుంది. దానికి ఇక్కడ లబ్ధిదారులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా 7 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు కూడా రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే రేషన్ కార్డులు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లల యాడింగ్ కూడా పెండింగ్ ఉండే అవి కూడా యాడ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా సన్న బియ్యం ప్రతి నిరుపేద కుటుంబము, ఎవరైతే మధ్యతరగతి కుటుంబం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం తింటున్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు, కడుపు నిండా తింటూ ఉన్నారు. ఇలాంటి అన్నీ కూడా ఏదైతే మాట ఇచ్చిండ్రో అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ఏదున్నా కూడా ఏ అభివృద్ధి ఏ విధంగా చేయాలనే దాని మీదనే పనులు చేస్తూ ఉన్నారు. ఏ రకంగా ప్రభుత్వ నిధులు తేవాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలి గ్రామాలను అనే ఉద్దేశంతో ఈరోజు మా ఊరికి కూడా 26,70,000 శాంక్షన్ చేయించి ఇక్కడ ఇవాళ శంకుస్థాపనకు వస్తున్నందుకు చాలా సంతోషం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎస్సీ సప్లాన్ కింద ఇంకా కూడా మేము సార్కి ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కూడా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చేస్తానని కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఇంకా కూడా మేము ఇక్కడ నుండి రాసి ఇవ్వడం కూడా జరిగింది. సార్కి ఇన్ని రోడ్లు ఉన్నాయని చెప్పినాం, అవి కూడా తప్పకుండా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గీసికొండ మండలంలోనే ఎలుకుర్తి గ్రామం అనేది చాలా పెద్ద గ్రామం కాబట్టి ఏదున్నా కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలు వస్తాయి. అదేవిధంగా మేము కూడా సార్ దగ్గర తీసుకొచ్చి మా ఊరిని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియపరుస్తామున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇక్కడ అందరూ నలిగిపోయి ఉన్నారు, ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అట్లాంటి ఏం లేకుండా కొట్లాడైనా సరే ఎల్కుర్తికి ఎక్కువ మొత్తంలో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి
మా ఊరిని అభివృద్ధి చేసుకుంటామని తెలియపరుస్తూ ఉన్నాను.